ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద నాయకులు ఎవరూ లేరు. ముఖ్యమంత్రి లేరు, మాజీ ముఖ్యమంత్రి లేరు. ఆట విడుపుగా ఫలితాలు వచ్చేలోపు విదేశాలకు వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు చాలా సేఫ్‌గానే ఉన్నారని జెప్పాలి. కానీ రాష్ట్రంలో మాత్రం ఈ హింసాకాండ కంటిన్యూ అవుతోంది. కింది స్థాయి నాయకులు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు దీనికి కారణం చంద్రబాబు, పురంధేశ్వర, పవన్ కళ్యాణ్ వాళ్ళు రాసిన లేఖలు. ఆ లేఖల వల్ల ఏ ప్రాంతాల్లో అయితే అధికారులను మార్చేశారో అక్కడ మాత్రమే ఈ వివాదాలు సృష్టించబడ్డాయి. అంటే ముందుగానే పక్కా ప్లాన్‌తో వేశారు అన్నట్టుగా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం. ఈ హింసాకాండకు ముగింపు పలకాలంటే పెద్దలు జోక్యం చేసుకోవాలా? లేదంటే రాజకీయ నాయకులు, కీలక నేతలు జగన్మోహన్ రెడ్డో లేదంటే చంద్రబాబు లాంటి వాళ్ళు దూరంగా ఉన్నంతసేపు ఇవిలాగా కంటిన్యూ అవుతాయి. ఇంకా ఎన్నాళ్ళు భయంతో బిక్కుమంటూ ఈ పల్నాడు ప్రాంత ప్రజలు గానీ, లేదంటే రాయలసీమ ప్రజలు గానీ బతికేయాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం టాపిక్ అయినా డైవర్ట్ అవుతుందా? రాజకీయంగా వీళ్ళు రాసిన లేఖలను కుట్రపూరితంగా ముందు నుంచి ఎక్కడెక్కడైతే అధికారులు మార్చారో అక్కడే ఈ గొడవ అంటే వాస్తవానికి కూడా జరిగినాయి అక్కడే. అది కుట్ర ఉందని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం వైసీపీ కింది నాయకులు అంటే జగన్ గారు ఇక్కడ లేరు కాబట్టి వీళ్ళకి అప్పగించి ఆ బాధ్యత ఆయన లండన్ వెళ్ళిపోయారు. బేసిక్గా మార్చమని అడిగినటువంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేటువంటిది మనకు తెలియదు. మార్చింది అక్కడ ఎన్నికల సంఘం. అవును, వాళ్ళు మార్చమంది 25 మంది, మొత్తం మార్చింది 3. దానికి కారణాలని పిచ్చి కారణం చెప్పారు. ఇప్పుడు పల్నాడు ఎస్పీది ఎందుకని, అక్కడేదో ఒక కామన్ క్రైమ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, దాన్ని బేస్ చేసి ఎస్పీని మార్చారు. రెండవది అక్కడ ఇది ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ అన్నటువంటి దానికి తప్పెవరిది అంటే మైక్ ఫెయిల్యూర్ని తీసుకొచ్చి ఎస్పీని మారుస్తారా? అసలు వ్యక్తిగత వివాదాలని ఆధారం చేసుకుని జరిగిన సంఘర్షణల్ని రాజకీయ యాంగిల్లో చూపెట్టే ప్రయత్నం చేస్తే దానికి అనుగుణంగా మార్చేశారు. కానీ అక్కడ ఒకటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఐపీఎస్ఎల్ మార్చమంటే ఒక పద్ధతి. నాకు తెలిసి ఆ సందర్భంలో ఏమన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అంటే భద్రతాపరమైన లోపాలు ఏమన్నా జరిగినాయి. అసలు ఆ లేఖ ఎందుకు రాశారంటే మరి దానికి ఏంటి నేను చెప్తుంది అదే. అక్కడ ఇప్పుడు నిన్న విశాఖపట్నంలో జరిగింది. ఇప్పుడు ఏమైపోయిందంటే చదువుకున్న మూర్ఖులు ఎక్కువయ్యారు. వాడు ఏది వాదిస్తే అదే నిజమని నమ్మాలా, లేదంటే కొన్ని పత్రికలు మూర్ఖత్వంగా ఎట్లాంటి అబద్ధాలు చెప్తున్నాయో దాన్నే నమ్మించే ప్రయత్నం చేయటం. ఒక సైడ్గా విడిపోయింది సమాజం. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆ గొడవ ఏంటి, ఇద్దరి మధ్యన వ్యక్తిగత గొడవ, ఒక ఇంటి మీదన ఇంకొక ఇంటి పెత్తనం, అక్కడ ఇరుగు పొరుగు గొడవ. ఈ ఫస్ట్ ఈ అమ్మాయి ఇద్దరు కలిసి వచ్చి అవతల వాళ్ళ మీదకి బీర్ బాటిల్లో అవి వేసి కుండీలు అవి వేసి కొట్టారు. ఫస్ట్ కొట్టిన తర్వాత వాళ్ళకి ఎదురు తిరిగే ఓపిక లేదు. వాళ్ళు ఆ వీడియో కనబడుతుంది అక్కడ, వాళ్ళు తీస్తాం కానీ మీరేం వెళ్ళబాకండి, మీరు మీదకి వెళ్ళబాకండి, అది వీడియో తీయండి అంతవరకే అన్నటువంటిది చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకొక అతనికి ఎవరికో ఫోన్ చేశారు, వాళ్ళకి భద్రత కల్పించే ఇంకొక అంటే కొంచెం బలమైనోడికి ఎవరికో ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చాడు, వీళ్ళని కొట్టాడు. దానికి అసలు ఓటు వేశారని కొట్టడానికి ఏంటి సంబంధం? అసలు ఓటు వేశారని ఎవరెవరికి చెప్పుకుంటారు? వాళ్ళు వచ్చి ఇలాగ చెప్తే పోనీ ఆ ఒక ఏరియా మొత్తం మాకే ఓటేసిందని చెప్తున్నారు కదా, అందరినీ కొట్టాలిగా. ఈ ఒక్క కుటుంబం మొత్తం వాడలో మరి అదే చెప్పేది. ఎవరికి చెప్పారు? యువతలోడు పోనీ ఏంటి సంబంధం? అదే కదా. బర్మా కాలనీ వివాదం అది. బర్మా కాలనీలో ఈ గొడవలు ఎప్పుడూ నడుస్తుంటాయి. వ్యక్తిగత గొడవలను తీసుకొచ్చి రాజకీయ నాయకులు కూడా దూరిపోయి దీంట్లో మాకు ఓటేసినందుకు అని చెప్పేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మేబీ ఆ తన్నులు తిన్నటువంటి వాళ్ళు ఆ మొక్క చెప్పుండొచ్చు వాళ్ళకి. వాళ్ళు దాన్ని అట్లాగే బేరీ చేసుకునే ముందు నీకు తెలియాలి కదా నీ వెనకాల తిరిగిన వాళ్ళు కాదా అనేది. ఓటేసినందుకైతే కనుక దేశంలో ఎంతమందిని కొట్టుండాలి? ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే రాష్ట్రంలో 80% మాకే ఓట్లు వేశారు, 20% వైసీపీకి ఓట్లు వేశారు అని చెప్తారు. మరి 80% మందిని కొట్టుండాలి కదా, మరి ఎవరు కొట్టుకోలేదే? అదే కదా. అది అసలు పాయింట్ ఏంటి? డైవర్షన్. ఇక ఈ ఏరియాలో జరుగుతున్నటువంటిదల్లా ఏంటంటే గొడవలు చేయడానికి ప్రిపేర్ అయినోడు పక్కా ప్రణాళికతో ఉన్నాడు. ఎందుకంటే నాటు బాంబులు తయారైనాయి, పెట్రోల్ బాంబులు తయారైనాయి, రాళ్ళు రెడీలో ఉన్నాయి. ఇవన్నీ వేగ్గా జరిగాయి కాదు, గబక్కని చేతికి అందింది ఇసిరేయి కాదు. అంటే వాళ్ళని ఎవరు ప్రిపేర్ చేశారని అదే పార్టీనే ప్రిపేర్ చేసుకుంటది. లేదా ఇద్దరు ప్రిపేర్ అయ్యారా? ఇద్దరిదైతే మొదటి రోజున లేదు కదా. వైసీపీ వాళ్ళు తన్నులు తిన్నారు మొదటి రోజు, అంటే రెండో రోజున తన్నారు.
బాంబులు అనేవి ఇద్దరు నాయకుల దగ్గర దొరికిన ఇద్దరు ఫస్ట్ రోజున తన్నారు, రెండో రోజున వీళ్ళు తయారు చేసుకునే అటాక్. గొడ్డల్లో కొడవళ్ళు ఇద్దరి దగ్గర ఉన్నాయి. గొడ్డలు గొడవళ్ళు ఖచ్చితంగా పెడతారు వీళ్ళు, ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే గొడవకి సిద్ధం అయితేనే కదా పెడతారు. అదే అనేది మామూలుగా ఫస్ట్ రోజున అన్ని పెట్టుకుంటారు ఇంట్లో. ఫస్ట్ రోజున ఉంటే వీళ్ళు కూడా కొట్టేవాళ్ళు కదా. ఉమ్, మనం ఇక్కడే ఏంటంటే మనం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాం, దానికి అనుగుణంగా మనం ఏదేదో ఒక సైడ్ మాట్లాడినట్టు కనబడతాం. అదే పాయింట్ ఏంటి, నిజమేంటి, మొదటి రోజున కనుక వీళ్ళ దగ్గర బాంబులు ఉంటే ఊరుకునేవాళ్ళ? ఉమ్, వైసీపీ వాళ్ళ దగ్గర మొదటి రోజున బాంబులు లేవు, రాళ్ళు లేవు, ఉమ్, లేదా కత్తులు గొడ్డళ్ళు లేవు. అవును ఉండుంటే కనుక పల్నాడులో ఎవడు ఆగడం. అదే కదా. ఫస్ట్ రోజున వైసీపీ వాళ్ళ మీద అటాక్స్ టీడీపీ వాళ్ళు చేశారు. అవును ఫస్ట్ చేసిన దానికి ప్రతిగా రెండో రోజున టీడీపీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు చేశారు. రెండో రోజునకి ఇల్లు సమకూర్చుకున్నారు. ఇక్కడ మొదటి రోజున సంఘర్షణ జరుగుతున్నప్పుడు రెండో రోజు సంఘర్షణ వస్తుందని తెలియాలి పోలీసులకి. కొత్తగా ఎస్పీ ఆయనకి ఫస్ట్ రోజు సంఘర్షణ తెలియకపోవచ్చు. ఎందుకు తెలియదు అంటే కొత్తగా వచ్చారు కాబట్టి. రెండోది గ్రౌండ్ లెవెల్ నుంచి అధికారులు ఆయనకి ఇంటిమేట్ చేయకపోయి ఉండొచ్చు. లేదా అక్కడ అసలు గొడవ బిగిన్ అవుతుంది అనగానే చెదరగొట్టమని చెప్పాలి. అలా చెదరగొట్టమని చెప్పడంలో విఫలమయ్యారు. మేబీ ఎలక్షన్ డిస్టర్బ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయ్యి ఉండొచ్చు, లేదా కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి ఉండొచ్చు. ఈ లోపు సంఘర్షణ జరుగుతున్నప్పుడన్నా సీరియస్ ఎఫర్ట్ జరగాలి. విచిత్రం ఏంటంటే నరసరావుపేటలో ఎస్పీ ఆఫీస్ కోతవేడు దూరంలో జరిగింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కదా దాడి జరిగింది. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేశారు కదా, ఎందుకు జాతకాలేదు? అక్కడ ఖచ్చితంగా ఫెయిల్యూర్. ఇంకా ఏ పిడుగురాళ్ళ దగ్గర జరిగిందో లేకపోతే ఇంకో చోట జరిగింది అంటే మనకి తెలియదు, దూరం నుంచి కమ్యూనికేషన్ అనుకోవచ్చు. ఊళ్ళో తన కార్యాలయం దగ్గర జరుగుతుంటే కూడా పట్టుకోలేకపోతే ఎస్పీ ఇంక అనవసరం కదా బేసిక్ గా అయితే. ఇప్పుడు అది అక్కడ సంఘటన, దానికి ప్రతీకారం రెండో రోజున సంఘర్షణ. అట్లాగే మాచర్ల ఫస్ట్ రోజున నేను ఆ రోజు నుండి చెప్తున్నా గ్యారంటీ అటాక్స్ పెరుగుతాయి. బ్రహ్మారెడ్డి వచ్చినప్పటి నుంచి గొడవలు బిగిన్ చేస్తున్నాడు అతను. మాచర్ల పిన్నెల్లి వాళ్ళ మీద అటాక్స్ అన్నటువంటిది అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. అది ఎలక్షన్స్ అప్పుడు ఫ్లేర్ అప్ అవుతుంది అన్నది మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉంది. అదే జరిగినటువంటి. తాడిపత్రి సేమ్, మొదటి రోజున అతని మీద దాడి చేశారు పెద్దారెడ్డి మీద, తర్వాత రెండో రోజున వీళ్ళు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద మొదటి రోజున వీళ్ళు అటాక్ చేశారు, రెండో రోజున వాళ్ళు అటాక్. నాలుగిట్లలో కూడా సంఘటనలు ఏం కనబడుతున్నాయి. మొదటి రోజున జరిగినప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం కాదు, దాడి చేసిన వాళ్ళని సమర్థించారు, వాళ్ళని ప్రోత్సహించారు, తోడున్నారు. వాళ్ళ కళ్ళెదురుగుండానే జరుగుతున్నాయి. ఆ సందర్భంలో పోలీసులు దెబ్బలు తిన్నారు కొంతమంది. వాళ్ళు వరకే ప్రయత్నించారు, మిగతా టోటల్ డిపార్ట్మెంట్ అనుకుంటే కంట్రోల్ చేసి ఉండేది. ఇప్పుడు రెండో రోజున వీళ్ళు రివర్స్ చేస్తారని తెలుసు కదా, పోనీ అప్పుడైనా కంట్రోల్ చేయాలి కదా డిపార్ట్మెంట్స్. ఎస్పీలు అదే కదా చూడాల్సింది, ఎవరికైనా లోపల వేసేయండి అని చెప్పాలి కదా, బైండ్ ఓవర్ చేసేయాలి కదా. చెయ్యకపోవడం వల్ల జరిగినటువంటి, అంటే ముందస్తుగా మార్చడం వల్ల కూడా వచ్చిన అధికారులు సరిగ్గా ప్రిపేర్డ్ గా లేరా? అంతే ఎస్పీలు కానీ వీళ్ళందరూ అంటే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ అప్పటికప్పుడు తెలుసుకోవడం కష్టం, అప్పటికప్పుడు ఇంటిమేషన్ అందడం కష్టం. గ్రౌండ్ మొత్తం రిపోర్ట్ ఇప్పుడు టోటల్ అధికారులందరినీ పిలిచి మాట్లాడాలి ఎస్పీ. కానీ ఎలక్షన్ మధ్యలో పిలిస్తే ఎక్కడికక్కడ రచ్చ నడుచుంది కాబట్టి ఎలక్షన్ మధ్యలో పిలిపించకపోతే గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా తెలుస్తుంది ఎక్కడేం జరుగుతుంది అనేది? లేదా పాత ఫిగర్స్ అయ్యన్న తీసుకుని చెయ్యాలి. అంత డెప్త్ గా ఐడియా ఉందో లేదో వాళ్ళకి నాకు తెలియదు. కానీ ఒకటి అంటే ఓవరాల్ గా మనం ఒక అంచనా చూసుకుంటే, ఓకే వీళ్ళు లేఖలు ఎందుకు రాశారో, అక్కడ జరిగిన కారణాలు వాళ్ళు ఏం మెన్షన్ చేశారని అఫీషియల్ గా చూసుకుంటే అక్కడ సింక్ అవ్వట్లేదు. కానీ ఈ మూడు పార్టీలకో లేదంటే వీళ్ళకో ముందుగా ప్రిపేర్ అవ్వమని ఏమన్నా కింది స్థాయి నాయకులకి సంకేతాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా లేఖలు రాశారు, అందుకు తర్వాత ఈ గొడవలు జరిగినాయి. అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు చూస్తారు. ఆయన చేసేది ఉత్తుత్త ఆరోపణ, లేకపోతే క్యాజువల్ వేగ్గా చేసేటటువంటిది. కానీ వాళ్ళు అందుకోసం రాసి ఉంటారనుకోని నేను. పోలీసు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రోగా ఉన్నారు. అధికారులు మారిస్తే కింద ఉన్నటువంటి సిబ్బంది యాంటీ జగన్ ఉన్నారు. వాళ్ళు కనిపెట్టింది అది. పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐలు సిఐలు దాకా యాంటీ జగన్ ఉన్నారు. ఐపీఎస్లు వీళ్ళు ప్రో జగన్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ సరెండర్ లీవ్స్ ఇవన్నీ కూడా కింద స్థాయి సిబ్బందికి, డిఎస్పీస్ వీళ్ళకి జీతాలకు సంబంధించిన సమస్య కూడా పెద్దోళ్ళు పెద్దగా ఫీల్ గారు, కిందోళ్ళే ఫీల్ అయ్యేది. ఐపీఎస్లో ఐఏఎస్లో వీళ్ళందరికీ ఫస్ట్ రోజుల్లోనే పడిపోతున్నాయి శాలరీస్. కింద స్థాయి సిబ్బందికే లేట్ అవుతున్నాయి. వాళ్ళు బాగా కడుపు రగిలిపోతుంది కింద స్థాయి సిబ్బంది. కాబట్టి పయ్యోళ్ళని మనం మార్పిస్తే కిందోళ్ళు మనకు సహకరిస్తారన్న ఉద్దేశంతో రాసినట్టున్నారు వీళ్ళాక. రాస్తే అయితే అవన్నీ చేయలేదు. అక్కడ ఎన్నికల సంఘం చేసింది ఒక 4 చోట్లే కదా మార్పు. పోలింగ్ సమయానికి దాడులు చెయ్యాలి అని టీడీపీ ఏమన్నా ప్రిపేర్డ్ గా అన్ని రెడీ చేసి పెట్టుకుందా?
కరెక్ట్గా ఎక్కడైతే వన్ సైడెడ్ విన్ వస్తున్నదో అక్కడే జరిగింది గొడవలు. అంటే వీళ్ళు ముందే అంచనా వేసుకున్నారా, ఖచ్చితంగా సిద్ధమయ్యారా? అక్కడ ఆ నాయకులు మాత్రం ఈ పరిస్థితిని తమకు అనువుగా మలుచుకున్నారు. మాచర్ల అవును, కొట్టుకొస్తున్నాడు, ఆయనే గెలుచుకొస్తున్నాడు కదా. గురజాల క్రిందటిసారి గెలిచింది, గురజాల అంతకుముందు తెలుగుదేశం గెలిచింది, కానీ పట్టు టీడీపీకి రాలేదు. అట్లాగే నరసరావుపేట అక్కడ క్లియర్ సమస్య, పట్టు టీడీపీకి రావాలి. కాబట్టి తాడిపత్రి సేమ్, ఎక్కడైతే పట్టు రాలేదో అక్కడ పట్టు కోసం ప్రయత్నం. మెయిన్ ఏంటంటే ఆయా ప్రాంతాల్లో గొడవేమో అగ్రకులాల మధ్యన ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో దాడులు ప్రతి దాడులన్నీ కూడా బీసీఎస్సీ ఎస్టీలే చేసుకొచ్చేటువంటి, అందులో భాగంగా జరిగిన ప్రక్రియ అది. అవును, దీంట్లో వైసీపీ నుంచి ప్రధానంగా పిన్నెల్లి సోదరుల పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి. అంటే మాచర్లలోనే అసలు అగ్ని కాజ్యం పోశారు, అక్కడే మొదలైన అక్కడి నుంచే బాంబులన్నీ వీళ్ళు సప్లై చేశారు, తర్వాత అందుకే వాళ్ళిద్దరు పరారు అయిపోయారని. వాళ్ళ పాత్ర ఎలా చూడాలి? ఫస్ట్ ఎవరు చేశారు అక్కడ? మొదటి రోజున పిన్నెల్లి వాళ్ళు వెళ్ళేసారు బాంబులు. కానీ అంటే వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు ఈ బాంబులన్నీ అన్నీ దొరకడం, వాళ్ళ పిన్నెల్లి వాళ్ళ తమ్ముడు దాడికి పాల్పడ్డాడు ఖచ్చితంగా. అదే రెండో రోజు దాడిలో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, మొదటి రోజు దాడిలో కాదు. మొదటి రోజు దాడి తెలుగుదేశం వాళ్ళు చేశారు, రెండో రోజు దాడి పిన్నెల్లి సోదరుడు చేశాడు. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. బాంబుల తయారీ రెండో రోజుకి బిగిన్ అయింది, మొదటి రోజున బాంబులు వేసుకోవాలి, పెట్రోల్ బాంబులు వేశారు. అంటే తాడేలు మొదలైన తర్వాత ఈ బాంబులు తయారు చేయడం మొదలెట్టారా ఇమీడియట్ గా? నాటు బాంబులు పెద్ద దానికి ఏమో ఏడాది తరబడి అక్కర్లా, లేదా ముందే తెచ్చి పెట్టుకున్నారా? ముందు తెచ్చి పెట్టుకుంటే ఆ రోజునే వేసేసేవాళ్ళు. ఎప్పుడైనా పల్నాడులో ఒకటి కొడతా ఉంటే చూస్తా కూర్చునేవాడు ఎవడు ఉండడు, వెంటనే రెండో వాడు రియాక్ట్ అవుతాడు. రెండో వాడి దగ్గర ప్రిపేర్డ్గా లేడు ఆ రోజున. ఆ రోజున ప్రిపేర్డ్గా ఉంటే నరసరావుపేట కానీ ఇవన్నీ కూడా రక్తపాతం దారుణంగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున మొదటి రోజున వైసీపీ వాళ్ళు తన్నులు తిన్నారు, రెండో రోజున తన్నారు. అది వాస్తవంగా రెండో రోజున కంట్రోల్ చేయాలంటే వీళ్ళకి అక్కడ ఏమవుద్దంటే పల్నాడులోనే కదా ఎక్కడైనా సరే కొట్టిన తర్వాత మనం రివోల్ట్ కాకపోతే మనం చేతకాని వాళ్ళ కింద ఉండిపోతాం జనంలో అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటాయి. ఈ ఘర్షణలు జరిగే ప్రతి చోట అట్లాగే ఉంటుంది, ఫ్యాక్షన్ ఏరియాలోనైనా. అంటే గొడవలు కంటిన్యూ చేయాలనుకున్నారు కానీ గొడవలు ఆపాలని అయితే అనుకోలేదు. మరి అయితే ఆపాలని ఎవరు అనుకోవాలి? అంటే రెండో రోజు గొడవలు దిగింది, బాంబులు ఇసిరింది వైసీపీ నాయకులు, అంటే వాళ్ళు కంటిన్యూ చేశారనే కదా. అదే అనేది ఫస్ట్ రోజు వాళ్ళు తన్నులు తిన్న తర్వాత రివోల్ట్ అవుతారని చెప్తున్నాను కదా. రివోల్ట్ కాకపోతే వాళ్ళు అసమర్థుల కింద ఉంటారు నాయకులు, వాళ్ళకి రేపు పొద్దున వాళ్ళ నాయకత్వం కింద ఎవడు పనిచేయడు. రౌడీయిజం ఫ్యాక్షనిజంలో మన రౌడీలు అవతల రౌడీలు లక్కిదే. ఇక్కడ పోలీసుల పాత్ర కూడా అదే కీలక అవుతుంది. ఈ పాయింట్లు ఎందుకు మనం లోతుగా వెళ్లాల్సి వస్తుందంటే, రెండో రోజు మొదలైనప్పుడు గొడవలు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళని హౌస్ అరెస్టులు చేయడమో, ఈ నాయకులు నిర్బంధించడం, అప్పుడు యాక్షన్ స్టార్ట్ చేశారు. కానీ ముందే ఇవన్నీ ఎందుకు చేయలేదు? అదే కదా, పోలీసులకి పై అధికారులకు అవగాహన ఉండాలా ఎప్పుడైనా సరే. వీళ్ళు లాంగ్ స్టాండింగ్ ప్లాన్డ్ గా ఉన్నట్లేరు. బేసిక్ గా రెండో రోజుకి ప్లాన్ చేశారు కానీ అప్పటికి కథ మారిపోయింది. ఏది వాళ్ళు తేల్చుకుని అంటే విచిత్రం ఏంటంటే గోపిరెడ్డి మీద దాడి జరిగింది, గోపిరెడ్డిని గృహ నిర్బంధం చేశారు, రెండో వాళ్ళని కూడా నిర్బంధం చేయాలి కదా. అట్లాగే మిగతా చోట్ల కూడా వీటిలో జరిగేది ఏంటయ్యా అంటే దాడి అనేటువంటిది ఒక్కసారి ప్రారంభం అయ్యాక రెండో దాడి జరుగుతుంది అనేటువంటిదే దాన్ని చూసినప్పుడు ఇద్దరిని బైండ్ ఓవర్ చేయాలి. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే దెబ్బలు తిన్నోడు రివోల్ట్ అవుతాడని దెబ్బలు తిన్నోడిని ఇంటి దగ్గర దిగ్బంధించాడు. పెద్దారెడ్డిదైనా చూడండి, మోహిత్ రెడ్డిదైనా చూడండి, పిన్నెల్లిదైనా చూడండి, లేకపోతే నర్సారావుపేట అయినా చూడండి. ఎవరైతే తన్నులు తిన్న వర్గానికి సంబంధించిన నాయకుడిని మాత్రమే దిగ్బంధించారు. అప్పుడు వాళ్ళ అనుచరులు రెచ్చిపోయారు. అంటే ఆ నాయకుడికి అర్థమైంది ఏంటంటే తనను చుట్టూ రౌండ్ వేసేస్తున్నారు అన్నట్టు. అలాంటి టైంలో వీళ్ళు ఆగారంటే కనుక అసమర్థుల కింద మిగులుతారు. కాబట్టి అటాకింగ్స్ కి కింద వాళ్ళు చాట్ చేయించారు. అధికారుల్లో కూడా ఏమన్నా భయం కనిపించిందా? అధికారుల మీద ఏమన్నా ప్రెజర్ ఉందా పైనుంచి పోలీస్ అధికారుల మీద? ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం గెలవబోతుంది అన్నటువంటి నమ్మకం వచ్చినట్టుంది. వాళ్ళు దాడిని ప్రోత్సహించారు వీళ్ళు దాంట్లో క్లియర్ గా. ఆ గొడవ అంతా చూస్తుంటే మొదటి రోజు నాంది ఓకే, రెండో రోజున వీళ్ళు కొట్టేటప్పుడు కంట్రోల్ చేయలేకపోయారంటే ఇక కంట్రోల్ లేనట్టు అప్పటికి. అప్పుడు వైసీపీ వాళ్ళు భయపెట్టుంటారు పోలీసులు. నిన్న మా వాళ్ళని కొట్టినప్పుడు మీరు చూస్తా కూర్చున్నారు కదా, ఇప్పుడు మేము కొడతాం చూస్తా కూర్చోండి అంటే మొదటి రోజున టీడీపీ వైసీపీ మీద ద్వేషంతో సైలెంట్గా ఉన్నారు.
ఉమ్, రెండో రోజున టీడీపీ వాళ్ళకి అండగా ఉన్నామన్న ముద్ర పడకుండా ఉండటం కోసం ఉమ్, సైలెంట్గా ఉన్నారు. ఉమ్, తలకాయలు పగిలిన తర్వాత కేసులు పెట్టుకుంటూ కూర్చున్నారు అన్నమాట. ఉమ్. అంతే. ఇంత జరుగుతుంటే ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మనం మాట్లాడుకున్నదంతా మాకేం సంబంధం లేదని, మాకేం పట్టినట్టు బాబు గారు ఇటు అమెరికా వెళ్ళిపోయారు, ఈయన ఇటు లండన్ వెళ్ళిపోయారు, విదేశాల్లో వాళ్ళు హ్యాపీగా ఆట విడుపుగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు బాధ్యత లేకుండా ఉన్నారని అనుకోవచ్చా? ఇద్దరికి కూడా ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుంది. ఉమ్. ఈవెన్ డబ్బులు విడుదల చేయాలని ఎన్నికల సంఘం, లా అండ్ ఆర్డర్ కూడా ఎన్నికల సంఘమే. అధికారాలు లేకపోవచ్చు, అలాగని బాధ్యత లేకుండా ఉంటుందా? అంటే ఏం బాధ్యత ఉంటుంది? కనీసం వాళ్ళ నాయకులకు వాళ్ళైనా పిలుపునిచ్చుకోవాలి, కంట్రోల్లో ఉండాలని వాళ్ళైనా ఒక పిలుపు ఇవ్వచ్చు కదా. చెయ్యరు కదా. అది చేసేటట్టయితే అసలు ఆదేశాలు గొడవలు అనేది ఎందుకు పక్కన వస్తాయి? పెడదాం, పోనీ బాధ్యతగా అయినా చెప్పొచ్చు కదా. అసలు అట్లాంటి గొడవలు ఎందుకు వస్తాయి అట్లా జరిగితే? ఇప్పుడు రెచ్చగొట్టుకుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంది ఎక్కడ? అవును. ఆంధ్రాలో తాట తీయండి, రాళ్ళు వేయండి, ఉమ్, పగలగొట్టండి అని. ఉమ్. ఇంకా అక్కడ బాధ్యత ఏం ఆశిస్తాం? రెచ్చగొట్టిన వాళ్ళు కంట్రోల్ చేయలేరు అవతల అంటారా? వాళ్ళు ఇంకేం కంట్రోల్ చేస్తారు? కొట్టండి అని చెప్పిన తర్వాత కంట్రోల్ చేస్తారా? ఉమ్, లేదా ఇతను చెప్తాడా మీరు తన్నులు తినండి పర్లేదులే అని చెప్తాడా? ఉమ్, జరిగింది అది. ఉమ్. అంటే అక్కడ బాధ్యత ఏం చూడలేము, ఇక్కడ అధికారం లేదు కాబట్టి జగన్ గారు silent ఎన్నికల గా సంఘానికి కదా సంబంధం అది. అదే. ఉమ్, అది ప్రభుత్వం మామూలుగా అయితే విడి రోజుల్లో ముఖ్యమంత్రిది బాధ్యత అవును. ఖచ్చితంగా. ఉమ్, హోంమంత్రి చేతకాంతనం అవుతుంది. అదే. ఇందులో హోంమంత్రి విచిత్రంగా ఏంటంటే ఫోన్ చేసి మాట్లాడటం. ఉమ్, ఏది డీజీపీతో ఏమని Hmm. వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెప్పడం. అదే కదా. అంతేగాని లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ కదా ఆవిడ చేసింది. ఉమ్. అదో విచిత్రం అన్న. అంటే పార్టీ నాయకురాలుగా స్పందించారు ఆమె. అంతేగాని హోంమంత్రిగా కాదు. హోంమంత్రి గారిని చూడడానికి ఏం లేదు. రైట్, చూద్దాం. ఈ హింసాకాండ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, రాజకీయ దుమారంగా మారిపోయింది కంప్లీట్గా. ఇంకా నాయకులు అయితే ఇక్కడ లేకపోయినా పట్టించుకోకపోయినా మరి దీన్ని కంట్రోల్ చేస్తారా? ఫలితాలు అయ్యే వరకు, అయిన తర్వాత కూడా ఇంకెలాగా కంట్రోల్ లేకుండానే ఉంటాయా? చూద్దాం.